మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక అంతుచిక్కని అద్భుతం ఏంటో తెలుసా? అదేనండి, అనంతపురంలోని లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం. ఈ గుడిలో మొత్తం 70 రాతి స్తంభాలు ఉంటాయి. కానీ అందులో ఒక స్తంభం మాత్రం నేలను అస్సలు తాగదు. అవును, ఇది నిజం. అది గాలిలో తేలుతూ ఉంటుంది. దీనిని హ్యాంగింగ్ పిల్లర్ అని పిలుస్తారు. ఈ స్తంభం కింది నుండి మీరు ఒక పల్చని బట్టను గాని పేపర్ను గాని అటు నుండి ఇటు పంపించవచ్చు. బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీర్ ఈ రహస్యాన్ని కనిపెట్టాలని ఆ స్తంభాన్ని కదిలించడానికి ప్రయత్నించాడు. కానీ ఆశ్చర్యకంగా ఆ ఒక్క స్తంభాన్ని కదిలిస్తే గుడి మొత్తం ఊగటం మొదలైంది. భయపడిపోయిన అతను ఆ ప్రయత్నాన్ని వెంటనే ఆపేశాడు. వందల ఏళ్ల క్రితం ఎటువంటి ఆధునిక టెక్నాలజీ లేకుండా అంత బరువైన రాతి స్తంభాన్ని గాలిలో ఎలా నిలబెట్టారు? ఇది కేవలం శిల్పుల నైపుణ్యమా, లేక మరేదైనా దైవశక్తి ఉందా? ఇప్పటికీ సైంటిస్టులకు ఇది ఒక పెద్ద సవాల్గా మిగిలిపోయింది.